కేసీఆర్ తన ఊరికే ఇల్లు కట్టియలే. సో మనం చూస్తున్నాం కేసీఆర్ తన ఊరికి ఇల్లు కట్టియలేదు, కట్టియలే, ఇల్లు పిక్కి పందిరి వేసినట్లుగా ఆయన పనితనం. సో ఒక్కొక్కళ్ళు ఆయననైతే చాలా వరకు అందరూ ఆయనని విమర్శించడమే జరుగుతుంది. ఎందుకనంటే బాపు మేబీ ఇక్కడ హైదరాబాద్లో ఉండి హైదరాబాద్ను డెవలప్ చేయడము, లేకపోతే అందరికీ 24 hours కరెంట్ ఇవ్వడము, ఇవి కావు ఇంకా ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్. అవైతే జస్ట్ ఏదో తాళాలు ఇచ్చారు అని చెప్తారు. అండ్ ఎప్పుడైనా సరే కానీ ఆ ప్రజావాణి కూతే మాత్రం ఆల్మోస్ట్ అందరు ఎట్లా అని అంటే మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, మాకు చేతికి తాళాలు ఇచ్చిండ్రు కానీ ఎవరికో అమ్మేసిండ్రు, మరి ఇదేంటి అని చెప్పి అడిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఇలాంటి సమస్యలతో కూడా చాలా మంది వచ్చారు. మరి అలాంటిది ఇప్పుడు అదే డబల్ బెడ్రూమ్ ఇల్లు అవే అయి ఉంటుంది. ఇక అదే విషయాలు ఇక ఏం లేదు. ఎందుకనంటే వాళ్ళ హయాంలో వాళ్ళది, వీళ్ళ హయాంలో వీళ్ళది, ఇట్లా కట్టుకుంటూ పోతున్నారు కానీ అది పేదవాళ్ళకైతే ఇవ్వట్లేదు. ఇంకా మధ్యలో ఉన్న కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళేమో హ్యాపీగా అమ్మేసుకుందాం ఏం పోయిందని చెప్పి అలాంటి ఇల్లులను అమ్మేసుకోవడం జరుగుతుంది. సో ఏంటిదని అంటే మా ప్రభుత్వం అయితే ఏడికి పోదు, మేము ఖచ్చితంగా అందరికీ చేస్తాము. అండ్ చింతమేడల్లో ఇండ్ల నిర్మాణాలకు పూర్తి చేస్తాము. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఆయన డబల్ బెడ్రూమ్ ఇల్లు గురించి అయితే చెప్తున్నారు. అండ్ తర్వాత డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని 5 ఏళ్ల క్రింద సీఎం హోదాలో కేసీఆర్ ఆయన స్వగ్రామమైన చింతమడలో 10 ఏళ్లలో ఇండ్లు కూల్చివేసి వారికి మంచి ఒక స్టాండర్డ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి అప్పటికైతే ఒక కేసీఆర్ వాళ్ళ సొంతూరులో చెప్పడం జరిగింది. కానీ స్టిల్ వాళ్ళ కేసీఆర్ అది చెయ్యకుండా ఉండడము, అండ్ తర్వాత జస్ట్ ఏదో మేము చేస్తామని చెప్పి చెప్పడమే కానీ చెయ్యలేదు. కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనం చూస్తున్నాము శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన ఏం చెప్పారు అని అంటే ఖచ్చితంగా మేమైతే ఇల్లు కట్టిస్తాము. ఎందుకంటే కేసీఆర్ సొంతూరులకి ఇల్లు కట్టియలేదు, కేసీఆర్ సొంత ఊరే అలా ఉంది అని అంటే తెలంగాణ మొత్తం ఎలా ఉంటుంది? మరి తెలంగాణ మొత్తం ఎలా ఉండొచ్చు? కేసీఆరే కట్టియలేదు అనంటే తెలంగాణలో ఎలా ఉండొచ్చు మరి తెలంగాణ మొత్తం అని చెప్పి అయితే ఆయన క్వశ్చన్ మార్క్ వేశారు. ఏంటిదనంటే ఖచ్చితంగా మేమైతే ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ అక్కడ నిర్మాణం చేస్తాము. కేసీఆర్ సొంత ఊరు ఏదైతే ఉందో అక్కడ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము మంచోళ్ళం అని చెప్పుకోవడానికి కట్టిస్తారు తప్ప లేకపోతే ఏది ఉండదు. ఏదైనా సరే కానీ వీళ్ళు రాజకీయ స్వలాభాల కోసం చూసుకుంటారే తప్ప వీళ్ళు నిజంగానే ప్రజలకి మంచి చేయాలని చూడరు. సో ఎవరైతే ప్రజలు ఉన్నారో చూస్తున్నారో అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది ఏంటి మన సరౌండింగ్స్లో. ఇది కేసీఆర్ వాళ్ళ ఊరని తెలిసి ఇక్కడే కట్టిస్తున్నాడా, లేకపోతే ఆ చుట్టుపక్కల ఊర్లలో కట్టిస్తున్నాడా, లేకపోతే ఆ ఒక్క నియోజకవర్గాన్ని కట్టిస్తున్నాడా, మొత్తం తెలంగాణలోనే కట్టిస్తున్నా? ఎందుకంటే మొత్తం తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటిది అని అంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు చాలా మంది నాకు డబల్ బెడ్రూమ్ రాలేదు అందరూ మేము అప్లై చేసినాం, డీడీలు కట్టిన తర్వాత మా ఇల్లు కూడా కొంతమంది అమ్మేశారు అని చెప్తున్నారు. మరి నువ్వు ఆ ఒక్క కేసీఆర్ వాళ్ళ ఊరిని చూపిస్తున్నారు కదా, మరి కేసీఆర్ వాళ్ళ ఒక్క ఊరిని చూపించడం ఏదో అందరు మొత్తం తెలంగాణకి కడతా అని చెప్పండి. తెలంగాణ మొత్తంలో అందరికీ కట్టి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే అర్హులో, ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళకి మేము ఇస్తామని మీరు చెప్తే సంతోషంగా ఉంటుంది కదా. ఏదో మీ రాజకీయాల ఏదో మీరు పాజిటివ్ ఉండాలను, లేకపోతే ఏదో మీకున్న కొంచెం ఉంటుంది కదా వాళ్ళని మనము వాళ్ళని నెగిటివ్ చేయాలి, ఇప్పుడు మొత్తం కేసీఆర్ని నెగిటివ్ చేయాలి అని. సరే మీరు చేసుకుంటే చేసుకోండి, ప్రాబ్లం లేదు. అంతేగాని ఊరికే ప్రజల ఎమోషన్స్తో ఆడుకోవడానికి ఎందుకు చూస్తారు? ఎందుకనంటే ఇప్పటికే ప్రజలందరూ బాధపడుతుంటే కనీసం ప్రజలు బాధపడుతున్నారు అనేది వదిలేసి ఆయన సొంతూరులో ఆయన కట్టియలేదు, మేము కట్టిస్తాము కాంగ్రెస్. ఓకే నువ్వు కట్టిస్తావు పర్లేదు, మీ సొంతూర్లలో మీరు కూడా కట్టియండి. అందరూ మొత్తం ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు అంతమంది కలిసి కట్టియండి. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీ క్యాబినెట్లో, మరి కట్టియండి. మీరు మొత్తం 64 మంది ఎవరైతే ఉన్నారో మీరందరు కలిసి మీ అంతా 64 ఊర్లు అంటే 64 మరి 64 నియోజకవర్గాలు ఉన్నాయి, మొత్తం కట్టియండి అందరు కలిసి. అప్పుడు తెలుస్తుంది. ఒక్క ఊరే ఎందుకు టార్గెట్ చేస్తారు మీరు? అంటే ఆ ఒక్క ఊరేనా? ఏదైనా సరే కానివ్వండి, ప్రజలందరూ మీకు సమానం అన్నప్పుడు మీరు ప్రతి ఎవరెవరికైతే కావాలో, ఎవరికైతే ఇల్లు అవసరం ఉందో వాళ్ళందరికీ కట్టియడంలో తప్పు లేదు. నిజమే కదా. మరి ఎవరు అది ఆయన ఊర్లో ఆయన కట్టియకపోతే సరే ఆయన కట్టియలేదు మీరు కట్టించండి మంచిదే, అట్లా అని చెప్పి మేము మీ ఊరికి న్యాయం చేస్తాం. అట్లాంటివి చాలా ఊర్లు ఉన్నాయి తెలంగాణలో. ఆ ఊర్లను చూడండి, ఆదిలాబాద్లో పోయి చూడండి, నిజామాబాద్లో పోయి చూడండి. అసలు ఎక్కడైనా సరే కానీ ఏంటిదనంటే మనం ఇంకా 5G ఈ 6G 8G అనుకుంటా ఈ టెక్నాలజీలో ఉంటే కనీసం కొన్ని గ్రామాల్లో అది కూడా ఉండదు. మరి అలాంటి గ్రామాల్లో పోండి ఒకసారి తెలుస్తుంది.
ఎప్పుడు చూసినా ఒకళ్ళ మీద ఒకళ్ళు మీరు వ్యతిరేకంగా వాళ్ళని మీరు అందరూ అదే తప్ప ఎవరైనా సరే కానీ నిజంగా ప్రజల కోసం ఏమైనా చేద్దాం అనే వాళ్ళు అయితే ఎవరు లేరనే అనిపిస్తుంది. గ్రామాల్లో 1,00,000, పట్టణాలలో 2,00,000. మరి ఏంటిదో చూద్దాం మనం. అసలు గ్రామాలలో 1,00,000 ఏంటిది, తర్వాత పట్టణాల్లో 2,00,000 ఏంటిది అని. ఆ లోపు ఆదాయం ఉన్న వారికే తెల్ల రేషన్ కార్డ్స్. సో తెల్ల రేషన్ కార్డ్స్ అందరూ ఏంటిది అని అంటే ఇప్పటిదాకా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పటిదాకా అది వచ్చి ఏంటిది అని అంటే వచ్చిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అస్సలు వాళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఎవ్వరికీ ఇవ్వలేదు. ఎవరికైనా ఇస్తాము అంతే. ఇస్తాము అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారే తప్ప వాళ్ళు కూడా ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చారు, కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ చేసి కూడా 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల తర్వాత వాళ్ళైతే ఏం చేశారు అని అంటే మాత్రం 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలకి ప్రతిసారి వైట్ రేషన్ కార్డు ఒకటి ఖచ్చితంగా ఉంటేనే మేము మీకు ఇస్తాము అని అంటున్నారు. పేదవాళ్ళు ఉంటారు, అసలు చదువురాని వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకెవరో ఉంటారు, వాళ్ళకి ఎలా అండి రేషన్ కార్డ్స్? మంచిగా అన్ని ఉన్నోడికే అన్ని ఇస్తుంటే మరి లేనోడికి ఏమి ఇస్తున్నట్టు మీరు? అందుకే వాళ్ళు ఏం చేశారు, ఇట్లా క్వశ్చన్ చేస్తున్నారు అందరూ అని చెప్పి వాళ్ళు ఏం చేశారని అంటే ఆఫ్టర్ 8 months మెల్లగా నిద్ర లేచినట్టున్నారు. 8 months తర్వాత వీళ్ళైతే నిద్ర లేచి ఏం చేశారు అని అంటే మాత్రం ఈ వైట్ రేషన్ కార్డు అర్హత ఎవరు అని అంటే మాత్రం అని చెప్పి ఇప్పుడు పెద్ద డిస్కషన్ జరిగింది. దానికి ఒక డిస్కషన్ జరిగి గ్రామాలకు 1,00,000, పట్టణాలలో 2,00,000 ఎవరికైతే ఈ ఆదాయం ఉంటుందో వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డ్స్, వైట్ రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఇస్తే మంచిదే వైట్ రేషన్ కార్డ్స్, లేని వాళ్ళకి ఇవ్వండి ఇంకా మంచిది. అంతే, లేని వాళ్ళకి ఇస్తే అందరం హ్యాపీనే కదా, అందరు బాగుండాలని అనుకుంటాం కదా. క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు ప్రతిపాదనలు, సో కొన్ని ప్రతిపాదనలు వచ్చాయంట. పరిగణంలోకి ఈ సక్సెస్ అయిన కమిటీ నిపుణులు, తర్వాత ప్రతినిధుల నుంచి సలహా సేకరణలు. వీళ్ళు ప్రజాప్రతినిధులు అంటే అసలు ఎవరిని పిలుస్తారో మనకు తెలియదు, వాళ్ళే మాట్లాడుకుంటారో లేకపోతే ఏంటో అనేది మాత్రం. కానీ ఎవరైతే గవర్నమెంట్ అడ్వైజర్ ఉంటారో వాళ్ళని అయితే వాళ్ళు పిలిపించుకొని మాట్లాడతారు, వాళ్ళ ఇంటెలిజెన్స్లోని కాదు. విధాల అయిన మంత్రివర్గ ఉపసంఘాల చర్చ. సో మొత్తము అన్నిటి గురించి అన్ని ఏంటిదానంటే ఇప్పుడు ఒక 360 degrees ఉందనుకో, ఆ 360 degrees వీళ్ళు ఫస్ట్ చూసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేమున్నాయి, ఇలాంటివన్నీ అయితే వాళ్ళు చూసుకుంటారు. సో తర్వాత రాష్ట్రాల్లో అర్హులైన అందరికీ కొత్త తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఇక్కడంటే సెక్రటేరియట్లో మాత్రం శనివారం మంత్రివర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ భేటీ అవ్వడం జరిగింది. తర్వాత గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం 1,00,000. సో 1 yearలో ఎంత ఉండాలి అని అంటే మాత్రం 1,00,000. అండ్ తర్వాత పట్టణాలు అది కాకుండా ఇంకో ఏంటి అని అంటే 3.5 ఎకరాలు లేదా 7.5 ఎకరాలు చెల్లక భూమి వీళ్ళకి మాత్రమే వీళ్ళు ఏంటిది వైట్ రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నాము అని చెప్పి అయితే చెప్తున్నారు. అది ఎవరనంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి. అండ్ తర్వాత 2,00,000 లోపు ఉన్న వారికి అర్హులుగా ఎంపిక చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి, మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు. సో ఆయన చెప్పడం వరకే జరిగింది, కానీ ఇంకా వీళ్ళు ఎప్పుడు ఇస్తారో అనేది మాత్రం ఇంకా డౌటే. మేము ఇట్లా ఇస్తామని చెప్పి గైడ్ లైన్స్ అయితే పెడుతున్నారు. మరి ఆ గైడ్ లైన్స్ ఎంతవరకు కరెక్ట్, ఎంతమందికి వర్తిస్తుంది? అసలు ఏం లేని వాళ్ళు ఉంటారు, అరే నువ్వు 1 ఎకరాలు 2 ఎకరాలు అని అంటున్నారు, అసలు 1 ఎకరం లేని వాళ్ళు ఉంటారు, అసలు గుంట భూమి లేని వాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ వాళ్ళని చూడండి, ఇవన్నీ కాదు ఈ గైడ్ లైన్స్ కన్నా ఫస్ట్ వాళ్ళని చూసి వాళ్ళకి కావాల్సినవి చెయ్యండి. అండ్ తర్వాత విధి విధానాల ఖరారు విషయంలో తక్షణమే ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు లేఖ రాసి వారి నుంచి సూచనలు తీసుకోవాలని. సరిపోయింది, ఇక వీళ్ళు సూచనలు తీసుకొని చేసి నాకు తెలిసి దాదాపు ఇంకా ఈ వైట్ రేషన్ కార్డ్స్ ఇప్పుడు అన్నారు కదా గైడ్ లైన్స్ మేము ఫాలో అప్ అవుతున్నాం అని చెప్పి, ఈ గైడ్ లైన్స్ అని చెప్పి, తర్వాత అప్లికేషన్స్ అని చెప్పి, మళ్ళీ వాళ్ళని వెరిఫికేషన్ అని చెప్పి, ఇవన్నీ చెప్పి వాళ్ళు వైట్ రేషన్ కార్డ్స్ జారీ చేసే వరకు మనకి ఎంత టైం పట్టొచ్చు అని అంటే దాదాపు ఇంకొక 1 year ఈజీగా పట్టేస్తుంది మనకు. అర్థమవుతుంది కదా వాళ్ళు ఎంత డిలే చేస్తున్నారో. ఎందుకు ఇప్పుడు వైట్ రేషన్ కార్డ్స్ అనుకోండి అన్నిటికి అర్హులు అవుతున్నారు అని అంటే అప్పుడు ఏదో ఒక లోపం చూపించాలి కదా. అందుకని చెప్పి ఇప్పుడు వైట్ రేషన్ కార్డ్స్ మాకు లేవు ఎంత ఏమన్నా ఏం చేసినా కూడా అది పెద్ద వర్కౌట్ కాదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ ఏదో ఒకటి నడిపించేద్దాం అని చెప్పి అయితే వీళ్ళు చూస్తున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు కదా.